హైదరాబాద్లో 75 ఏళ్ల వృద్ధుడికి 2 మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి మళ్లీ స్వతంత్రంగా నడిచేలా చేశారు మెడికోర్ హాస్పిటల్ వైద్యులు. హైదరాబాద్ చెందిన 75 ఏళ్ల రాఘవేంద్ర తీవ్ర మోకాళ్ల నొప్పితో బాధపడుతూ సాధారణ పనులు కూడా చేయలేని స్థితికి చేరుకున్నారు. థైరాయిడ్, స్ట్రోక్ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ మెడికోర్ హాస్పిటల్ చందానగర్లో డాక్టర్ శశివర్ధన్ నేతృత్వంలోని వైద్య బృందం 2 మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించింది. శస్త్రచికిత్స అనంతరం మొదటి రోజు ఆయనను నడిపించగా ప్రత్యేక ఫిజియోథెరపీతో నెల రోజుల్లోనే ఎలాంటి సహాయక పరికరం లేకుండా స్వయంగా నడిచే స్థితికి చేరుకున్నారు. వృద్ధాప్యంలోనూ ఆధునిక జాయింట్ రీప్లేస్మెంట్ టెక్నాలజీతో అద్భుత ఫలితాలు సాధ్యమవుతాయని వైద్యులు తెలిపారు. తనకు కొత్త జీవితాన్ని అందించిన వైద్యులకు కృతజ్ఞతగా ఉపయోగించిన వాకర్ను మరో రోగికి ఉపయోగపడేలా ఆసుపత్రికి విరాళంగా అందించిన రాఘవేంద్ర అందరినీ ప్రశంసలు అందుకున్నారు. నేను 3 సంవత్సరాల నుంచి బాగానే 3 సంవత్సరాలు ఎక్కువనే బాధపడుతున్నది ముఖాలతో. కానీ నాకు మా కుమారుడు వినయ్ కుమార్ చాలా ప్రోత్సాహం చేశాడు. నేను వద్దని అక్కడికి చాలా బాధపడుతున్నా కానీ చేత కాదు, ఈ వయసులో నాకు వద్దు అని చెప్పాను. అయితే మళ్ళీ డాక్టర్ గారికి కన్సల్ట్ చేసి డాక్టర్ గారు కూడా నాకు చాలా బాగా హెల్ప్ చేశాడు. ఎన్నిసార్లు పోయినా విసుక్కోకుండా నాకు బాగా చేసుకోండి, నీకు బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది, మీరు ఎవరిపైనా డిపెండ్ అయ్యే అవసరమే లేదు మీరు అని చాలాసార్లు నాకు చాలా బాగా చేశాను, బాగా చెప్పారు నాకు. కాబట్టి నేను డిసైడ్ అయ్యాను అనమాట, ఎట్లా కానీ చేయించుకుందాం లేదనే ఉద్దేశంతోనే డాక్టర్ గారు మళ్ళీ ఇంకోసారి కన్సల్ట్ చేసి ఏం సార్ ఎట్లా ఏమి బాగుంటుందో, మళ్ళీ ఏమన్నా జరుగుతుంది, నాకేమో అవుతుందా అనే భయం అనేది ఉండింది. అయినా డాక్టర్ గారు ఎన్నిసార్లు పోయినా విసుక్కోకుండా నాకు గురించి నాకు ఏమంటారు దాన్ని మోటివేషన్ చేసి నాకు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శశివర్ధన్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, మెడికల్ హాస్పిటల్ చాలా. ఇవాళ మీరందరూ ఇక్కడ వచ్చి గ్యాదర్ అయినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఇవాళ మనం కలుసుకోవడానికి ప్రైమరీ రీజన్ వచ్చేసి మన పేషెంట్ మిస్టర్ రాఘవేంద్రరావు గారు. ఈయనకి ఎందుకు ప్రైమరీగా ఏంటంటే ఈయనకి జరిగిన సర్జరీ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. ఈ రీప్లేస్మెంట్ సర్జరీ చాలా కామన్గానే జరుగుతున్నాయి ఈ మధ్యలో. కాకపోతే ప్రైమరీగా ఈ పేషెంట్ గురించి ఎందుకు మనం డిస్కస్ చేసుకుంటున్నాం అంటే, ఇది ఇలాంటి ఇష్యూస్ చాలామంది ఏజ్లోనే సఫర్ అవుతారు. ఆఫ్టర్ 50, ఆఫ్టర్ 60 చాలామందికి ఆర్థరైటిస్ అనేది కామన్గా డెవలప్ అవుతా ఉంది. బట్ స్టిల్ ఆపరేషన్ అంటే చాలామందికి నెగిటివ్ థాట్స్ అనేది వస్తున్నాయి, చాలా మిత్స్ ఉన్నాయి. ఆపరేషన్ తర్వాత బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది, ఫిజియోథెరపీ ఎక్కువ అవసరం పడుతుంది, ఇవన్నీ రికవరీ అవ్వడానికి 2-3 months పడుతుందని చాలా మందికి ఆ అపోహలు అనేవి ఉన్నాయి. వాటి గురించి డిస్కస్ చేసుకోవడానికి పర్సనల్గా పేషెంట్తో పాటు మనం కలుసుకోవడం జరిగింది. తన పేషెంట్ వచ్చేసరికి ఈ పేషెంట్ ఆల్మోస్ట్ 75 years old. తనకి చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, థైరాయిడ్ ఉంది, ఇంతకుముందు స్ట్రోక్ పారాలిసిస్ కూడా వచ్చింది. బట్ ఈ రికవర్డ్ వెల్ ఆఫ్టర్. తర్వాత కూడా బట్ మీ ఆర్థరైటిస్ అనేది ఎప్పటి నుంచో ఉంది. బట్ బికాస్ ఆఫ్ ఏజ్ కానీ హెల్త్ ఇష్యూస్ వల్ల సర్జరీ అంటే చాలా వరకు భయపడ్డారు. ఒక స్టేజ్ వరకు ఆర్థరైటిస్ని మనం మెడికల్గా ట్రీట్ చేస్తాం. ఇంజెక్షన్స్ ఉంటాయి, ఫిజియోథెరపీ ఉంటుంది, మెడికేషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ వన్స్ స్టేజ్ 4 ఆర్థరైటిస్, బోన్ ఆన్ బోన్ ఆర్థరైటిస్ అని అంటాం. అలా వచ్చినప్పుడు ఏంటి అంటే మెడికేషన్స్ కానీ ఫిజియోథెరపీ కానీ చాలా ఎక్కువ హెల్ప్ చేయదు. ఇట్ ఈస్ అ మెకానికల్ ప్రాబ్లమ్. సో ఆ కండిషన్లో మనం ఆర్థరైటిస్ మాత్రమే సజెస్ట్ చేస్తాం, నీ రిప్లేస్మెంట్ మాత్రం సజెస్ట్ చేస్తాం. సో తనకి కూడా ఎప్పటి నుంచో ఉంది. బట్ తనకి చాలా భయంతో హీ వాజ్ డిలేయింగ్ ద సర్జరీ ఫర్ ఎ వెరీ లాంగ్ టైం. చాలా రోజులు వెయిట్ చేసి బట్ హీ వాజ్ ఆల్వేస్ కేర్డ్ అబౌట్ ఫ్యూచర్ ఆల్సో. ఇప్పుడు ఇట్లా ఉన్నాను, తర్వాత ఏమవుతుంది, నేను అడగలుగుతానా, నా పని నేను చేసుకోగలుగుతానా, ఫ్యూచర్లో డిపెండెంట్ అవుతానా వేరే వాళ్ళ మీద అని ఆ థాట్లో ఉంది. సో తర్వాత చాలా కౌన్సిలింగ్ అంతా అయిన తర్వాత ఫైనలీ పేషెంట్ గారు సర్జరీ ఒప్పుకున్నారు. తనకి 2 నీ రీప్లేస్మెంట్